హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి నార్మల్గా కొలత బ్లౌజ్తోనే చూపిస్తున్నాను అనమాట. కాకపోతే ఏంటంటే మెజర్మెంట్స్ నాకు ఐడియా ఉంటాయి కాబట్టి నేను అంతగా మెజర్ చేసినట్టు అనిపించలేదు నాకు వీడియో తర్వాత. కాకపోతే అప్కమింగ్ వీడియోస్లో నేను చాలా క్లారిటీగా చెప్తాను మీకు. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ లెంత్ అండ్ మనకి బాడీ పార్ట్కి వచ్చేసి విడ్త్ సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇలా కట్ చేస్తే సరిపోతుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత నాకు ఓకే సరిపోతుంది అనిపించింది. బ్లౌజ్ పీస్ వచ్చేసి కొంచెం చిన్నగా వచ్చింది, అందుకోసమని ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కట్ చేస్తున్నాను. ఇక్కడ 2 పీసెస్ కావాలి కదా మనకి, సో 2 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం మెజర్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే నెక్కి మనం ఎంత విడ్త్ ఇస్తున్నాం అనేది. నేను వచ్చేసి 3 ఇస్తున్నాను, ఎందుకంటే నాకు నార్మల్గా సెట్ అంటే నా బాడీకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. 3 ఇచ్చినప్పుడు అది డబల్ అయిపోతుంది కదా, 6 అయిపోతుంది కదా, సెట్ అయిపోతుంది అనమాట. అండ్ దాని పక్కన వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. అంటే లోపల సైడ్ మనం ఏటైతే మార్క్ చేస్తున్నామో ఒకటి 2.5 ఇంకొకటి 3 చేసుకోవాలి. ఎందుకంటే 2.5 దగ్గర కట్టింగ్ వస్తుంది, 3 అనే దగ్గర స్టిచ్చింగ్ వస్తుంది. ఎప్పుడైనా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంచుకున్న పర్లేదు, కానీ తగ్గించకండి. అండ్ జస్ట్ నార్మల్గా రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నాను ఫ్రంట్కి. అండ్ బ్యాక్ వచ్చేసి కొంచెం హై నెక్ పెట్టుకొని దానికి కిందగా చిన్నగా డిజైన్ ఇస్తున్నాను అన్నమాట. ఇక్కడ మనకి షోల్డర్స్ దగ్గర నాకు నార్మల్గా ఫ్రంట్ డీప్ వచ్చేసి 6 తీసుకున్నాను, అందులో 1/2 ఇంచ్ కట్ అయిపోతుంది, పైకి సెట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి 2 షోల్డర్స్ మీద క్లాత్ వస్తుంది కదా, షోల్డర్స్ వచ్చేసి నాకు 2 ఇంచెస్ వస్తాయన్నమాట. అండ్ అండ్రామ్స్ దగ్గర కూడా 6, అదంతా కూడా మనం అంటే బ్లౌజ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా మెజర్ చేసుకొని మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అటు సైడ్ అని, ఇంకొకటి ఇటు సైడ్ అని, మనకి ఎటు సైడ్ లోపల సైడ్ వెళ్ళిపోతుందో అటు సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకొని దాన్ని మనం కట్ చేసుకోవాలి. మనం టక్స్ పెట్టుకోవడం కోసం కూడా మార్క్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ చేద్దామనుకున్నాను, కానీ చెయ్యలేదు, టైం లేదు, జస్ట్ కొంచెం అర్జెంట్ ఉంది బ్లౌజు, అందుకోసం అనేసి ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ చేద్దామనేసి అలా పెట్టి టక్స్ పెట్టుకున్న దగ్గర జస్ట్ మనం డ్రెస్ కుట్టినప్పుడు ఎలా స్టిచెస్ వేస్తామో అలా వేసాను. నార్మల్గా ఏంటి అంటే ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటేనే బెస్ట్ అనమాట. నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు, కొంచెం చెస్ట్ సైజ్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లా సెట్ అవ్వదు, నేను చూపించే ఫ్రంట్ కట్ అనేది సెట్ అవ్వదు అనమాట. కావాలంటే ప్రిన్సెస్ కట్ మీరు డైరెక్ట్ నేను చూపించిన కొలతతో చేసుకోవచ్చు. ఎలా అయితే మార్క్ చేసామో దాని మీద కట్ చేసుకొని స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను కుట్టే బ్లౌజెస్కి క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మనం హ్యాండ్స్ కూడా ఒకసారి ఫోల్డ్ చేసుకొని మనకి సైజ్ వస్తుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత 2 కట్ చేసుకోవాలి కదా, డబల్ ఉంది కదా క్లాత్, సో కట్ చేసుకొని 4 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. మనకు నార్మల్గా ఎంత ఉందంటే 11 ఉంది, నేను 12 తీసుకున్నాను, ఎందుకంటే కింద మలవడానికి ప్లస్ పైన స్టిచెస్ వేస్తాం కదా అక్కడ జాయింట్ దగ్గర పోతుంది కదా, అందుకోసమని 1/2 ఇంచ్ అటు ఇటు పెంచుకున్నాను. ఇక్కడ కూడా కింద కూడా అంతే, మనకి ఎంత సైజు ఉందో దానికన్నా కొంచెం ఎక్కువ ఖర్చు కూడా తీసుకుంటే సరిపోతుందన్నమాట. కాకపోతే ఏంటి అంటే చిన్నగా పఫ్ ఇద్దాం, ఇవి ఫుల్ హ్యాండ్స్ పెట్టేసుకొని లైట్గా మీద పఫ్ లాగా చేద్దామనేసి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మీదికి. అది వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఉంటుంది. మీరు ఎంత అంటే పఫ్ కొంచెం ఎక్కువ రావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ హైట్లో పెట్టుకోండి, ఇంకా కొంచెం వెడత్ కూడా పెంచుకోండి, మంచిగా వస్తుంది. నేను నార్మల్గా జస్ట్ చిన్నగా పఫ్ లాగా కనిపిస్తే చాలు, అది ఆ శారీకి సూటబుల్ అని నాకు అనిపించి నేను అంటే చిన్నగా తీసుకున్నాను అన్నమాట. 2.5 or 3 తీసుకొని మనం ఇక్కడ డ్రా చేసుకున్నట్టుగా కట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నేను ఫ్రంట్కి వచ్చేసి హ్యాండ్స్ మనం కొంచెం లోత్ కట్ చేస్తాం కదా, అది కట్ చేయట్లేదు, డైరెక్ట్ స్టిచ్చింగ్ అప్పుడే కట్ చేసి చూపిస్తాను మీకు. అండ్ మనం ఇక్కడ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్ కూడా పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి హుక్స్ పట్టీకి, కాజా పట్టీకి, ఇంకా కింద మనం పైపింగ్ అది మన షేప్ పట్టీకి అలాంటి వాటికి యూజ్ చేస్తారు కదా, అందుకోసమని పనికొస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్ 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. నేను ఎగ్జాక్ట్గా నాకు ఈ బార్డర్ అనేది ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అవ్వాలి,
బార్డర్ కావాలంటే మీరు బ్యాక్ సైడ్ అంట ఫ్రంట్ సైడ్ డిజైన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ నేను జస్ట్ హ్యాండ్స్కి వస్తే చాలు అనేసి పెట్టుకున్నాను అన్నమాట. సో ముందు చూసుకుంటున్నాను ఒకసారి వస్తుందా రాదా అని చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్ది కాకుండా బ్యాక్ పార్ట్ పెట్టి కట్ చేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ కట్ చేసిన తర్వాత కూడా మనం ఫ్రంట్కి యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రంట్ కట్ చేస్తే మళ్ళీ బ్యాక్ డిజైన్ పెట్టుకుందాం అనుకున్నాం కదా, సో యూజ్ అవ్వదన్నమాట. అందుకోసమని పెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఈక్వల్గా వస్తుందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు మళ్ళీ మధ్యలోకి కూడా ఒక పీస్ అనేది కట్ చేశాను అనమాట. కొంచెం ఎక్స్ట్రా అటు ఇటు అయినా కిందికి పింక్ వచ్చింది కదా, అది ముందుకు వస్తే కొంగు కిందికి వెళ్ళిపోతుంది. అందుకోసమని అది ఫ్రంట్ బాడీ పార్ట్, ఇది బ్యాక్ బాడీ పార్ట్ వేసుకొని చూసుకొని ఎక్కడ కరెక్ట్గా ఉందని చూస్తే అది ఎగ్జాక్ట్గా రెండు సేమ్ సైజు ఉన్నాయి. సో పింక్ అనేది ఎక్స్ట్రా ఉందన్నమాట, అంతే. కొంచెం లైట్ వచ్చింది, యాడ్ అయింది, అంతకుమించి ఎక్కువ రాలేదు. సో మధ్యలో కట్ చేసుకున్నాను నేను. ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అంటే చూడడానికి బాగుంటుంది. నేను అమ్మవారికి కట్టాను అన్నమాట ఈ చీర. నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను అమ్మవారికి కట్టినప్పుడు ఎలా ఉంది అనేసి. మనం ఇలా తీసుకున్న తర్వాత మధ్యలోకి ఒక కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ మనం స్టిచెస్ ఎలా వేస్తామో ఫ్రంట్ బ్యాక్ నేను రెండు చూపించలేదు, ఒక ఫ్రంట్ ఒకటే చూపించాను. హ్యాండ్స్ కూడా సేమ్ మనకు మిగిలిన క్లాత్ ఇప్పుడు ఉంది కదా, అందులో సెట్ చేసుకున్నాం కదా హ్యాండ్ వస్తుంది డిజైన్ అని, దాని మీద ప్లేస్ చేసి డైరెక్ట్గా ఒక స్టిచ్ వేసుకొని తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. లేదంటే ఇప్పుడే కట్ చేసుకున్నా సరిపోతుంది, మార్కింగ్ చేసుకొని. అది మీ ఇష్టం మీద డిపెండ్ ఉంది. ఇంకా మనం హై నెక్ పెడుతున్నాం బ్యాక్ సైడ్ కాబట్టి మనం ఎక్స్ట్రా డోరీస్ కానీ ఇంకేం తీసుకోవట్లేదు కాబట్టి క్లాత్ కొంచెం వేస్ట్ అయినా పర్లేదు. లేదు డోరీస్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం కొంచెం చూసి కట్ చేసుకుంటే సరిపోతుంది, ఈవెన్గా ఈక్వల్గా వచ్చేలాగా. ఎందుకంటే డోరీస్ మళ్ళీ అటాచ్ అయిపోతుంది, మధ్యలో కుట్టొస్తే బాగుండదు కదా, అందుకోసమని. మనం ఈ పీస్ ఏదైతే ఉందో మిగిలిన పీసెస్తో ఒక లాకెట్ లాంటిది ప్రిపేర్ చేసి దండ తయారు చేసామన్నమాట. దండనే అంటంగా హారం లాంటిది అలాంటిది రెడీ చేసాము. అది కూడా వీడియో ఉంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా కుట్టడం అంటే 1/2 ఇంచ్ ఎలా తెలుస్తుంది తెలియదు కదా, ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ చేసింది కాబట్టి అదే మార్కింగ్ని మళ్ళీ ఒకసారి డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా దాన్ని రివర్స్ అంటే క్లాత్ అనేది ఫోల్డ్ చేసి కొంచెం ట్యాప్ చేసినట్టు చేస్తే మనకి ఇటు సైడ్ అంటుతుంది, మనకి అప్పుడు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలని. దాని మీద మళ్ళీ ఒకసారి డ్రా చేసుకుంటే చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇక్కడ క్లాత్ అనేది కదలకుండా నేను పిన్స్ పెడుతున్నాను. కావాలంటే మీరు ఈజీగా అయిపోయేలాగా గ్లూ పెడతారు కదా, అది కూడా ట్రై చేయండి. కాకపోతే అది అన్ని క్లాత్స్కి సూటబుల్ కాదు అనేసి నేను పెట్టట్లేదు. ఎందుకంటే ఇప్పుడు దీనికి పెట్టి దీనికి సెట్ అవ్వకపోతే అది వేస్ట్ అయిపోతుంది. నాకు అంత టైం, మళ్ళీ కొంచెం టైం ఉన్న బ్లౌజ్కి అయితే ఓకే, బట్ ఇది కొంచెం అర్జెంట్ ఉంది కాబట్టి నేను అట్లా చేయట్లేదు అన్నమాట. ఇక్కడ మనకి లైట్గా లైన్ పడింది కదా, అది కొంచెం అటేటన్ పడింది క్రాస్లో, అందుకోసమని నేను దాన్ని ఎగ్జాక్ట్గా మళ్ళీ డ్రా చేసుకొని దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఫస్ట్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ చెక్ చేసుకోవాలి. నాకు ఈ క్లాత్స్లో చాలా అంటే డిజైన్ వచ్చినవి ఓకే, క్లారిటీ ఉంటుంది, కానీ ప్లెయిన్వి నాకు తెలీదు. సో నేను డబల్ చెక్ చాలాసార్లు చేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ కుట్టిన తర్వాత విప్పి కుట్టాలంటే ఇంకా చాలా కష్టమైపోతుంది. అందుకోసమని ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఓకే ప్రాపర్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోండి. ఈ క్లాత్ ఎక్కడ వేస్తే అక్కడే స్టక్ అయిపోయి ఉంటుందన్నమాట, మంచిగా స్టిక్ అయిపోతుంటుంది. సో మనకి ఎంత ప్రాబ్లం ఏం అవ్వదు, బ్లౌజ్ ఈజీగానే స్టిచ్ చేయొచ్చు. ఇది దీని మీద కూడా ఇంకొకటి సెకండ్ స్టిచ్ వేసుకోండి, ఎందుకంటే మనకి కొంచెం అంటే క్లియర్ అంటే ఎలా అంటే డబల్ స్టిచ్ వేసుకున్నప్పుడు సేఫ్టీ ఫీలింగ్ ఉంటుందన్నమాట. నాకు ఒక స్టిచ్ వేస్తే మంచిగా అనిపించదు, అందుకోసం నేను కంపల్సరీ ప్రతి దానికి డబల్ స్టిచ్చే వేస్తాను. మళ్ళీ తర్వాత వేసుకుందాం అలా అని అనుకోను అన్నమాట, అది కొంచెం బెటర్గా ఉంటుంది. చెప్పాను కదా, ఇంకా మనం మోటార్ ఆర్డర్ చేసాము, అది వస్తుంది. వచ్చిన తర్వాత ఫిక్స్ చేసుకున్న తర్వాత క్లియర్గా చూపిస్తాను మీకు వీడియోస్లో కూడా, ఎందుకంటే అది ప్రాపర్గా పడట్లేదు వీడియో, నాకు అర్థమైంది ఈ వీడియో చూసాకే. కొంచెం ఖర్చు పెట్టుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. రివర్స్ చేసుకుంటే మనకు అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ఫ్రంట్కి వచ్చేస్తుంది. మీరు కావాలంటే పైపింగ్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఈ స్టేజ్లోనే పెట్టుకోండి.
ఎందుకంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే మనకి బయటికి ఎంత కుచ్చుకున్నట్టు అలా క్లాత్ ఏమి ఉండదు, లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. నేను ఇంకా ముందు ముందు వీడియోస్ చేస్తానని చెప్పాను కదా, అప్పుడు నేను చూపిస్తాను ఇలా ఈజీ వేలో పెట్టుకోవాలనేసి. నేను ఎండింగ్లో పైపింగ్ పెట్టాను దీనికి, ఎందుకంటే నాకు కొంచెం స్కిన్ కలర్లో మ్యాచ్, అంటే ఎలా అంటే స్కిన్ కలర్ ఇది కొంచెం గోల్డ్ లాగా మెరుస్తుంది కదా, బ్లౌజ్ అనేది మ్యాచ్ అయిపోయినట్టు బాడీకి అట్లా అనిపించి కింద ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది ఇలా పింక్, అది మిగిలిందన్నమాట. దాన్నే చిన్న పైపింగ్ లాగా ఫ్రంట్కి తీసుకున్నాను, ఓన్లీ ఫ్రంట్కి మాత్రమే, ఇంకా బ్యాక్కి హ్యాండ్స్కి అట్లా ఏం తీసుకోలేదు. ఫ్రంట్కి మనం పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నార్మల్గా ఎలా అంటే కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకొని దాన్ని వెనక్కి ఫోల్డ్ చేసి అలా స్టిచ్ చేస్తారు కదా, నేను ప్రాసెస్ అంతా చేయను, ఇట్లా ఈజీవే కదా, ఎందుకంటే మనవి మనం స్టిచ్ చేసుకోవడమే గ్రేట్ అని నా ఫీలింగ్. ఇంకా అదంతా ప్రాసెస్ మనకు చేస్తే కరెక్ట్ రావచ్చు రాకపోవచ్చు కదా, ప్రొఫెషనల్గా చేయాలి అనే కాకుండా జస్ట్ నాకు ఎలా సెట్ అవుతుంది అలా నేను చూసుకొని ఈజీ వే ఎలా ఉంటుంది, తొందరగా ఎలా అయిపోతుంది అలా చూసుకొని చేసుకుంటాను అన్నమాట. ఇంకా అదంతా టైం తీసుకుంటుంది కదా అనేసి చేయట్లేదు. ఇక్కడ మనం రివర్స్ తీసుకొని టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ కూడా నేను పక్కన వేసుకొని ఇంకా క్లాత్ అనేది ఎక్కడికి జరగకుండా కొంచెం స్టిచ్చెస్ అన్నీ కూడా ప్రాపర్గా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనకి కింద షేప్ పట్టివి అలాంటివి ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి క్లాత్ అనేది మనం ఇందాక మిగిలింది కదా అందులో పీసెస్గా కట్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ నేను బ్యాక్ సైడ్ వచ్చేసి డిజైన్ పెట్టుకుంటానని చెప్పాను కదా, అది డ్రా చేసింది చూపించలేదు, ఎందుకంటే జస్ట్ చిన్నగానే పెడదాం అనుకున్నాను. ఫస్ట్ డ్రా చేసింది కొంచెం పెద్దగా అయిపోయింది, అందుకోసమని మళ్ళీ దాని లోపలే ఇంకొక లైన్ అనేది డ్రా చేసి డైరెక్ట్ పెట్టేస్తున్నాను అన్నమాట. మనం ఇక్కడ ఒకసారి ఒక ఫోల్డ్ అనేది వేసుకొని ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఈ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని 1/2 ఇంచ్ వచ్చేలాగా స్టిచ్ లోపలికి 1/2 ఇంచ్ పోయేలాగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత లోపలికి పెట్టేసుకుంటే ఇంకా అయిపోతుంది. నేను ఇక్కడ టక్స్ పెట్టలేదు కదా, అందుకోసం నేను పెడుతున్నాను. ఫ్రంట్ బ్యాక్ సేమ్ పెడుతున్నాను, ఎందుకంటే ఫ్రంట్కి ప్రిన్సెస్ కట్ చేయలేదు. ప్రిన్సెస్ కట్ కొంచెం టైం తీసుకుంటుంది, ప్లస్ టైం మీన్స్ అది స్టిచ్చింగ్ ఎలా అంటే సెట్ అవ్వకపోతే విప్పి మళ్ళీ కుట్టాల్సి వస్తుంది కొంచెం అటు ఇటు అయినా కూడా, ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది వెనక్కి ముందుకు అయిపోతుంది కదా, దానికి కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా ఉంటే మంచిగా వస్తుందని నా ఫీలింగ్. టక్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ షేప్ పట్టి లాంటివి అంతా కూడా బెల్ట్ లాంటివి అన్నీ కూడా డబుల్ స్టిచ్ వేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. దాన్ని రివర్స్ అంటే ఇంకొక సైడ్ లోపలికి వచ్చేలాగా ఒక కుట్టు వేసుకొని దాని తర్వాత మనం పంపకం అంటారు కదా, అది చేసిన తర్వాత తీసేయచ్చు అనమాట. ఆ లైన్ కొంచెం దొడ్డు లైన్ కుట్టుకోవచ్చు అది, ఎందుకంటే దూరం కుట్టుకుంటే ఏమవుతుందనంటే మనకి ఈజీ అయిపోతుంది పని, ఇప్పడానికైనా వేయడానికైనా, కుట్లు వేయడానికి అంత ప్రాబ్లం అనిపించదు, మళ్ళీ విప్పడానికి కూడా ఈజీగా అయిపోతుంది, క్లాత్ అనేది ఏం డ్యామేజ్ అవ్వదు. సో కొంచెం దూరం వచ్చేలాగా కుట్టు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను క్లాత్ అనేది జరగకుండా అంతటా కూడా ఒక కుట్టేసుకొని ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నది అది కట్ చేస్తున్నాను. మెయిన్గా లైనింగ్ అన్మ్యాచ్డ్ ఎందుకు ఉంది అని అంటే ఇంట్లో ఉన్న లైనింగ్తో స్టిచ్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటి అని అంటే ఇది అంత ట్రాన్స్పరెంట్ క్లాత్ కాదు కాబట్టి లోపల మనం ఏ లైనింగ్ వేసామనేది బయటికి అంతగా తెలియదు కదా, అందుకోసమని కొంచెం బయటికి వెళ్ళి తెచ్చి ఆ టైం కూడా ఎందుకు వేస్ట్ చేయాలి, అదే టైంలో కటింగ్ అయినా అయిపోతుంది కదా అనేసి ఇంట్లో ఉన్నదంతా అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక్కడ డిజైన్ చూపించాను కదా, ఇలా తీసుకున్నాను అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఇందాక ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుంది పక్కన పెట్టుకోండి, హుక్స్ పట్టీకి దానికి పని చేస్తుందని చెప్పాను కదా, ఇలా డిజైన్స్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. కింద ఇందాక ఫ్రంట్ క్లాత్ కుట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏదైతే కుట్టామో అప్పుడు పింక్ది ఉంది కదా, ఆ పీస్ అనేది కట్ చేసుకొని మనకు డోరీలాగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ డిజైన్కి అటాచ్ చేసుకున్నాను నేను. మీరు కావాలంటే డోరీస్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం
స్టిచ్ ప్రాపర్గా వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మొత్తం ఒక కుట్టు అయితే ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత ఓకే అంత ప్రాపర్గా వచ్చింది అనే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత డబల్ కుట్ అనేది వేసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం షేప్ అవుట్ అయిందని మళ్ళీ విప్పి దాన్ని కరెక్ట్ చేస్తున్నాను అన్నమాట. కరెక్ట్గా కుడుతున్నాను. అండ్ నెక్స్ట్ డబల్ స్టిచ్ కూడా దాంతోపాటు అయిపోతుంది కదా అని వేస్తున్నాను అన్నమాట. అట్లా వేసుకున్న తర్వాత మనకి ప్రాపర్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత లోపల సైడ్ క్లాత్ ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో క్యాన్వాస్, క్లాత్, ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్, ఇంకా లోపల లైనింగ్, ఈ 4 లైన్స్ వస్తాయన్నమాట. 4 లేయర్స్ వస్తాయన్నమాట. అవన్నీ కూడా కట్ చేసుకొని మళ్ళీ మనం దాన్ని రివర్స్ చేసుకొని ఒకసారి డిజైన్ అంతా కూడా ఫస్ట్ సెట్ చేసుకోవాలి. వస్తుందా ప్రాపర్గా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని నుంచి టాప్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే డిజైన్ చేసినప్పుడు టాప్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి అది కొంచెం క్లారిటీగా నీట్గా కనిపిస్తుంది. అదంతా వేసుకున్న తర్వాత మళ్ళీ పక్కనే కూడా ఇంకొక స్టిచ్ ఎక్స్ట్రా వేస్తున్నాను నేను. కొంచెం చూడడానికి లుక్ వైజ్ బాగుంటుందనేసి స్టిఫ్గా. అండ్ ఇక్కడ మనకి పింక్ డోరీస్ లాంటివి ఏవైతే పెట్టుకున్నామో అవి కూడా అక్కడ అటాచ్ చేసుకొని ఒక బటన్ పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకోసమని నేను అక్కడ ఆల్రెడీ స్టిచ్ వేసుకున్నాను. సో ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ ఊడిపోకుండా ఇంకొక 2-3 స్టిచెస్ ఎక్కువ వేసుకుంటున్నాను. నా దగ్గర రింగ్ ఉంది. సో అది నేను పెట్టుకోవట్లేదు. దాన్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో దీనికి అటాచ్ చేద్దామనేసి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే లోపల ఉంటుందో మీరు కావాలంటే అది మలిచి కూడా కుట్టుకోవచ్చు. ఇదేమంతా ఊడిపోవట్లే క్లాత్ కాబట్టి నేను ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా దీని షోల్డర్స్ ఫ్రంట్ బ్యాక్ 2 కూడా షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వీడియోస్లో నేను ఇదంతా అంటే చెప్పడం మీన్స్ జస్ట్ ఇట్లా ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి స్టిచెస్ వేస్తాను. ఇంకా అదంతా వీడియో తీయను ఎందుకంటే మరీ లెంతీ అయిపోతున్నాయి. అండర్ 15 మినిట్స్ ఉండేలాగా చూసుకుంటాను అన్నమాట. 15 మినిట్స్ లోపే, ఎందుకంటే 13, 12, 10 ఇలా ఉండేలాగా చూసుకుంటే చూసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ప్లస్ చెప్పడానికి కూడా నాకు కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ షోల్డర్స్ అటాచ్ చేస్తాను అని చెప్పేసి అటాచ్ చేసిన తర్వాత చూపించడం అట్లా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదంతా చెప్పడం కూడా కొంచెం క్లారిటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది వీడియోలో, అందుకోసం అనేసి. నెక్స్ట్ అది అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ వేసుకోవాలి. నార్మల్గా అయితే అందరూ హుక్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా ప్రాసెస్ చేస్తారు. నేను కొంచెం ఈజీ వే అని చెప్పాను కదా, చాలా చాలా ఈజీ వేలో అంటే ఏదైనా కూడా చేసుకుంటాను అన్నమాట. సో బ్లౌజ్ కూడా అంతే. ఇక్కడ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకొని దాన్ని మనం రివర్స్ చేసుకున్న తర్వాత ఇంకో అటు ఇటు మొత్తం కూడా ఒక కుట్టేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ అనేది ఇటు జరగకుండా. ఇక్కడ టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ దాని పక్కన కూడా ఇంకొక స్టిచ్ అనేది కంపల్సరీ వేస్తాను నేను అన్నిటికీ కూడా. అది మనకి మిషన్ పాదం ఉంది కదా, ఆ పాదం ఎంతైతే గ్యాప్ వస్తుందో అంతే గ్యాప్తో వేస్తాను. మరి ఎక్కువ గ్యాప్తో వేయను, అలా దగ్గరికి వేయను. జస్ట్ ఆ పాదం ఎంత గ్యాప్ వస్తే అంతే గ్యాప్లో వేస్తాను. ఇంకా ఎక్స్ట్రా కూడా ఇట్లా కుట్టుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం చిన్నగా పఫ్ పెట్టుకుందాం అనుకున్నాం కాబట్టి మనకి ఎక్కడి వరకు వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని అక్కడి వరకు మార్కింగ్ పెట్టుకొని చిన్నగా ప్రిల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ అంతా ప్రిల్స్ కోసమే. ఒక 3 ప్రిల్స్ వచ్చాయి అంతే, అంతకుమించి ఎక్కువ రావు. ఫ్రంట్కు 3 ప్రిల్స్ వస్తాయి, బ్యాక్ సైడ్ 3 ప్రిల్స్ వస్తాయి. అట్లా 2 హ్యాండ్స్ కలిపి మొత్తం 12 ప్రిల్స్ వస్తాయి, అంతకన్నా ఎక్కువ రావు. చిన్న పఫ్ అని చెప్పాను కదా, చాలా క్యూట్గా కనిపిస్తుంది. నేను బ్లౌజ్ ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టు ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది, ఇంకెక్కువ ఏం అవసరం లేదు. దీన్ని తీసుకెళ్ళి మనం హ్యాండ్స్కి అటాచ్ చేయాలన్నమాట. బ్లౌజ్ పీస్కి హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత మనము ఎప్పుడైతే అటాచ్ చేస్తామో కింద ఫ్యాబ్రిక్ అండ్ హ్యాండ్స్ 2 ఉంటాయి కదా, వాటిని లాగకుండా మంచిగా నీట్గా అరేంజ్ చేస్తూ
అంటే దాని మీద అరేంజ్మెంట్ అనేది మనం ఎలా చేస్తామనేది దాన్ని బట్టి స్టిచ్ వస్తుంది. అందుకోసమని చెప్తున్నాను. నీట్గా అరేంజ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. దాన్ని లాగడం వల్ల ఏమవుతుందంటే కొన్ని క్లాత్స్ సాగడము, లేదంటే అది అన్ఈవెన్గా రావడము, కుట్లు అటు ఇటు పడిపోవడము, అంతా గజిబిజి అయిపోతుందన్నమాట. అటు సైడ్ కుట్టిన తర్వాత ఇటు సైడ్ మనకి బ్లౌజ్ పీస్ పైకి వస్తుంది, హ్యాండ్స్ వచ్చేసి కిందికి వెళ్ళిపోతాయి. సో కొంచెం అడ్జస్ట్ చేస్తూ ప్రాపర్గా వస్తుందా లేదని చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఇంకొకవేళ మీకు క్లాత్ ఎక్స్ట్రా ఏమైనా సైడ్ మిగిలిపోతే మళ్ళీ కొంచెం ఇటు సైడ్ వచ్చి ప్రిల్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా సరిపోయిందన్నమాట. ఇంక ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. దీనికి మనం మళ్ళీ ఒకసారి డబల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఒక స్టిచ్ వేసాం కదా, కుట్టామంటే ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు పఫ్ ఈజీగా అర్థమైపోతుంది ఎంత క్యూట్ వచ్చిందనేసి బ్లౌజ్కి. ఇంకో రెండో హ్యాండ్ కూడా నేను అలానే అటాచ్ చేశాను. చేసిన తర్వాత 2 హ్యాండ్స్ ఈక్వల్గా పెట్టుకొని మనకి షోల్డర్స్ ఈక్వల్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. తర్వాత మనం నడుం దగ్గర ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో బ్లౌజు, హ్యాండ్ వరకు ఎక్కడైతే హ్యాండ్ కా నుంచి నడుం వరకు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి వరకు ఈవెన్గా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఎక్కడైనా అన్ఈవెన్గా ఉంటే సెట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అండ్ బ్లౌజ్ నేను ట్రై చేశానని చెప్పాను కదా, నేను ఇంకా ఇది తిరుపతి దేవుడి దర్శనం కోసం అది చేశాను కాబట్టి ఇంకా నేను అక్కడదంతా ఏం వీడియో తీయలేదు, డైరెక్ట్గానే అప్లోడ్ చేశాను అన్నమాట. అండ్ మనకి పక్కన కూడా స్టిచెస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిడిల్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్గా మిడిల్లో మళ్ళీ ఒకటి కట్ పెట్టుకోవాలి ఫ్రంట్గా. మనం ఫ్రంట్ సైడ్ వచ్చేసి హుక్స్ పెడుతున్నాం కాబట్టి ఫ్రంట్కి, లేదంటే బ్యాక్ సైడ్ ఏం డిజైన్ ఇచ్చుకోకుండా బ్యాక్ సైడే పెట్టేది ఉంటే బ్యాక్ సైడ్. అంతా అయిపోయిన తర్వాత హుక్స్ పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట, అటు క్లాత్ వెళ్ళిపోకుండా. అండ్ నార్మల్గా లైనింగ్ క్లాత్ ఉంది కదా, దాన్నే ఒక 4 ఫోల్డ్స్ లాగా చేసుకొని హుక్స్ పట్టి పెట్టుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని కాజా పట్టిలాగా పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇంకా అవంతా పెట్టుకున్న తర్వాత మనకి ఫ్రంట్కి పైపింగ్ చేశానని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను. ఎండింగ్లో బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇంకా మన ప్రీవియస్ వీడియోస్ ఎవరికైనా చెక్ చేయాలని ఉంటే చెక్ చేయండి. అండ్ ఇన్స్టా ఐడి కూడా మనకి యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఫాలో అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లవ్ యూ ఆల్. బై బాయ్. ఎండింగ్ వరకు చూడండి వీడియో అండ్ బై బాయ్.